చూడండి, తిమోతి తన యొక్క తల్లి విషయంలో ఒకసారి ఆలోచించండి. నూతన నిబంధనలో అప్పుడు పౌలు అంటాడు, మనం గతంలో ప్రయాణాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, తిమోతి నన్ను నువ్వు ఏం చూసి నన్ను వెంబడించావు? నా సాహసాన్ని, నా తెగువను, నా హింసలను, నా నిందలను చూసి నువ్వు నన్ను వెంబడించావు కదా. తిమోతిని గురించి ఆలోచిస్తూ ఆనందముతో ఆయన అనుభూతి చెందుతూ, తిమోతి నన్ను నువ్వు ఏం చూసి వెంబడించావు అంటే, పౌలు పడుతున్నటువంటి శ్రమలను చూసి తిమోతి వెంబడించాడు. అందుకనే పౌలు గారు అంటారు, తిమోతి నీ విశ్వాసం, నువ్వు కలిగినటువంటి విశ్వాసము నీ తల్లి అయినటువంటి యోనికేలోను, ఆమె తల్లి అయినటువంటి లోయలోను వసించెను కదా. అంటే ఈ ఇద్దరు తల్లులు కూడా తిమోతికి ఏ విధమైనటువంటి తరబేతులు ఇచ్చారు అంటే, పిల్లలకు ఈరోజు మనం ఏం నేర్పిస్తున్నాము? ఏం నేర్పించాలి? సమూయేలు తల్లి హన్నా ఏం నేర్పించింది? నువ్వు దేవుని పని చేయాలి. ఇక్కడ ఏలి దగ్గర నువ్వు నేర్చుకోవాలి, దేవుని పని చేయాలి. దావీదు తల్లి జీవగ్రంథంలో ఆమె పేరు రాయబడలేదు, కానీ నుజ్జావేతు చరిత్రలో చూస్తే ఆ నుజ్జావేతు దావీదుకి ఏం నేర్పించింది? నువ్వు దేవుల్లో ఉండాలి, దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతను శక్తి వంచన లేకుండా నువ్వు చేయాలి. నీ ప్రజలను, ఇశ్రాయేలీలను ఏమన్నా, ఇశ్రాయేలు దేవుని ఏమన్నా, ఇశ్రాయేలు దేవుని సైన్యముని ఏమన్నా కానీ నువ్వు ఆగడానికి నువ్వు యుద్ధమే చేయవలసినటువంటి పరిస్థితి వస్తే నువ్వు ఒంటరిగానైనా యుద్ధము చేయాలి నాన్న అని నేర్పించింది. నువ్వు దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించాలి అని బాల్యమునందే దావీదుకు నేర్పించింది. ఆ సహకారి అంత గొప్ప సహకారి, ఒక దావీదు తల్లి, ఒక సమూయేలు తల్లి, ఏమండి ఒక తిమోతి తల్లి. వీరందరూ ఎవరు? ఒక భర్తకు సహకారం, దేవుని పని కొరకు నడుము బిగించినటువంటి గొప్ప సహకారి.